వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ. 10 పరీక్షలను జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. తొలి రోజున పిల్లలందరూ ఉదయాన్నే 8 గంటలకు ఆయా పరీక్షా కేంద్రాల వద్ద వారు చేరుకొని ఆ యొక్క కేంద్రాలను వారి యొక్క గదులను పరిశీలించారు. అనంతరం పరీక్ష ఫీవర్ లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపైన, అదేవిధంగా వీటిపై ఇప్పటికే మాధ్యమాలలో జిల్లా అధికారులు తెలియజేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి 12:45 గంటల వరకు ఆ పరీక్ష నడుస్తుందని ఆ జిల్లా అధికారులు తెలిపారు. ప్రతిరోజు 10 పరీక్షలు హాల్ టికెట్లు చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని కూడా వారు వివరిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో 23,095 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని ప్రకటన విడుదల చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్, అదేవిధంగా జిరాక్స్ సెంటర్లను మూసివేత, ఎలాంటి అవకతవకలు జరగకుండా, మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఈ యొక్క అధికారులు తెలియజేశారు. ఆర్టీసీ సర్వీసులు ఉచితమని తెలిపినప్పటికీ సర్వీసులు సకాలంలో రాకపోవడం, 7 గంటలకే వారి సంత వాహనాల్లో వెళ్లడం వంటివి కనిపించాయి. అసౌకర్యాలను వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నాం. పదాన్ని జెడ్పీ హై స్కూల్ మాజీ చైర్మన్ శంకరెడ్డి నా పేరు, పెద్దెల్లకుంట్ల. మా కుమార్తె గారు కూడా ఇక్కడ ఎగ్జామ్ రాసేదానికి వచ్చింది విజయవాడ స్కూల్ కాటికి. ఇక్కడ స్కూల్ దగ్గర అయితే సదుపాయాలన్నీ బాగానే చేసినారు. డెస్కులు కానీ, క్లాస్ రూమ్స్ కానీ నీట్గా ఉన్నాయి. పుంగనూరు నుండి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నారు, చోడాపల్లి నుండి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నారు. చోడాపల్లి నుండి రావాలంటే 4 కిలోమీటర్లు ఉంది, పుంగనూరు నుండి రావాలంటే 10 కిలోమీటర్లు ఉంది. కొద్దిగా బస్సు సౌకర్యం ఏదైనా ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి చాలా బాగుంటుంది. అంత ఆటోలన్నా బండ్లన్నా వచ్చి వదిలేసిపోతున్నాం. మేము 8 గంటలకు అక్కడ ప్రారంభం చేసి 9 గంటలకి ఇక్కడికి వచ్చేటికి ఒక బస్సుని, స్పెషల్ బస్సు, పుంగనూరు నుండి 2 బస్సులు 3 బస్సులు వేసుకుంటే బాగుంటుంది. నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి మనిషి బండిలో వచ్చి వదిలేసిపోయేంత వెయిట్ చేస్తున్నాం. ఆటోల్లో వస్తున్నారు పిల్లలు, అది ఒకటి చూసుకుంటే బాగుంటుంది.